కర్నూలు జిల్లా ఆదోని మండలం సుల్తాన్పురం గ్రామంలో ప్లాస్టిక్ రహిత వాతావరణం లక్ష్యంగా స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇళ్లలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి అందజేస్తే వాటి విలువను అనుగుణంగా నిత్యావసర వస్తువులు అందిస్తామని పంచాయతీ అధికారులు తెలిపారు. గ్రామ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని కోరారు. ఊరిని క్లీన్ అండ్ క్లీన్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛరథం అనేది కూడా తీసుకుని వచ్చింది. ఇందులో అంటే ముందుగా ఏదైతే డ్రై వేస్ట్ ప్లాస్టిక్ కానీ గాజు సీసాలు కానీ ఇంట్లో ఏదో ఇనుప కడ్డీలు ఇలా వేస్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక దగ్గర పోగేసుకుని ఒక సంచిలో పెట్టుకుంటే ప్రతి నెల ఒకసారి స్వచ్ఛరథం వస్తుంది. అక్కడ వాటి కాస్ట్కి తగ్గట్టుగా ఇంటికి నిత్యావసర సరుకులైన బియ్యము, నూనె, సర్పు ఇలాంటివి కొన్ని మనం కొనుగోలు చేసుకోవచ్చు. దీనివల్ల ఒకటి రెండు లాభాలు, ఊరు కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. మీ ఇల్లు కూడా మీకు ఉన్న వేస్ట్ అంతా పోయి కూడా ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. సో మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ చెత్త ఊరు క్లీన్ ఉంటుంది, ఇల్లు క్లీన్ ఉంటుంది, మీకు అవసరాలకు కూడా మంచిగా తీరుతుంది. కాబట్టి స్వచ్ఛరథాన్ని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఇది థర్డ్ టైం, ఎవరి మంత్ ఒకసారి వస్తుంది. సో ఇది ఏమి కుళ్ళిపోయి ప్లాస్టిక్వి గాజు సీసాలే కాబట్టి కుళ్ళిపోతాయి, స్మెల్ వస్తాయి, అట్లాంటిది ఏమీ లేదు. సో మీరు బాగా హ్యాపీగా వాడుకోండి. ఇది మీకు తెలిసినంతగా ఇంకా నిన్న మైక్లో కూడా అనౌన్స్ చేయించడం జరిగింది. ఇంకా ఎక్కువగా పబ్లిసిటీ చేసుకొని మీరు బాగా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. నా పేరు లత.